ప్రైజ్ లార్డ్. ఇదైన వాగ్దానము లేవి కాండము 26వ అధ్యాయము 6వ వచనము. నేను మీకు క్షేమము కలగజేసేదను. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. మన జీవితాలలో క్షేమము అనేది దేవుడు మనకి అనుగ్రహిస్తారంట. ఎలాంటి క్షేమాలను దేవుడు మనకి అనుగ్రహిస్తారు అని అంటే, మన బిడ్డల భవిష్యత్తులో చక్కటి మార్గాలు తెరిచి వారి జీవితము చక్కగా ఉండడానికి దేవుడు దయచేస్తారు. మన యొక్క ఆరోగ్యములలో, మన యొక్క కుటుంబ జీవితములో ఏ అవసరతలు ఉన్నాయి, అక్కరున్నాయి, ఏ బాధ ఉంది, కష్టం ఉన్నదో వాటిని అన్నిటినీ కూడా దేవుడు క్షేమము అనేది మనకి దయచేస్తారంట. అంటే దీని అర్థం ఏమిటి అంటే, మన యొక్క జీవితాలలో మేలు, సంతోషము, సమాధానము మనకును మన బిడ్డలకి అనుగ్రహిస్తారంట. దేవుడు ఈ దినమున ఎంత గొప్ప వాగ్దానాన్ని అనుగ్రహిస్తూ ఉన్నారండి. దేవుని యొక్క వాక్యములోని నేను మిమ్మల్ని కటాక్షించి మీకు సంతానమునిచ్చి మిమ్మల్ని విస్తరింపజేసి మీతో నేను చేసిన నిబంధన స్థాపించదను. అవునండి, దేవుడు ఎలాంటి కార్యాలు మన జీవితంలో చేస్తారు అని అంటే, మనకి సంతానమును అనుగ్రహిస్తారు. ఆయన కటాక్షము మన మీద దయచేస్తారంట. అలాగనే దేవుడు ఏ నిబంధన మన యొక్క జీవితాలతో చేసుకున్నారో వాటిని అన్నిటినీ కూడా స్థాపించి నెరవేర్చి మన జీవితంలో ఎల్లప్పుడూ కూడా ఆయన క్షేమాన్ని మనకి అనుగ్రహించి మన జీవితంలో దేవుడు అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసి ఆయన యొక్క మహిమను చూపిస్తాను అని ఈ దినమున దేవుడు అనుగ్రహిస్తున్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు అనేక శుభదినములు చేసుకుంటున్నారు. అందరికీ కూడా నిండారిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదము, ఆయన బహుమానము, ఆయన కృప ఎల్లప్పుడూ మీకు ఉండునుగాక. ప్రార్థించుకున్నామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభువా, మీ కృపా కనికరాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. అవునైనా ఎల్లప్పుడూ కూడా మా యొక్క జీవితంలో మీ కృపను అనుగ్రహించి మాకు క్షేమము దయచేసి మీరు చేసిన నిబంధనని స్థిరపరిచి మా బిడ్డల్ని, మమ్మల్ని ఎంతగానో మీ హస్తములో భద్రపరిచి నడిపిస్తాను, మమ్మల్ని ఆశీర్వదిస్తాను, మాకు క్షేమమును అనుగ్రహిస్తానని మీ యొక్క కృపను బట్టి, మాకు ఇచ్చిన వాగ్దానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఏదైనా నా పుట్టినరోజు, పెళ్లి రోజు అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి. మీ కృప కనికర దీవెన ప్రతి బిడ్డకి తోడయుండులాగున సహాయం చేయండి. నా ప్రభు ఈ దినము నా పుట్టినరోజు, పెళ్లి రోజు అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి. మా కొరకు ప్రార్థించమన్న వారిని వారి జీవితంలో, వారి బిడ్డల భవిష్యత్తులో, వారి ఆరోగ్యంలో, వారి చే పనుల్లో, వారి ఉద్యోగం, ఇంకా ఏది కావాలనుకుంటున్నా అవన్నీ కూడా అనుగ్రహించండి. షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, బలహీనత, పరాసిస్, గ్యాస్ట్రిజం, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసి స్వస్థపరిచే నేనన్నా బిడలేని వారి బిడ్డలు దయచేయండి. బిడ్డలకి సుఖమైన కాన్పు దయచేసి తల్లి బిడ్డ క్షేమం ఉండడానికి సహాయం చేయండి. ఎస్ఐయా నా తండ్రి, ఎవరికి కరోనా రాకుండా సహాయం చేయండి. వచ్చిన వారు త్వరగా హీల్ అవ్వడానికి సహాయం చేయండి. హాస్పిటల్లో బిడ్డలు త్వరగా హీల్ అవ్వడానికి సహాయం చేయండి. ఎస్ఐయా నా ప్రభావ మీ కృపను బట్టి నా యొక్క దేశ నాయకులను మీ యొక్క కృపలో వద్దల్లి మంచి జ్ఞానం అనుగ్రహించి మంచిగా పరిపాలించడానికి సహాయం చేయండి. మీరే నిజమైన దేవుడు, రక్షకుడని వారు తెలుసుకోవడానికి సహాయం చేయండి. సువార్థికులు, మిషనరీ సువార్త ప్రకటిస్తుండగా ఆ పరిచర్య అంతటినీ కూడా దీవించి ఆశీర్వదించండి. నా ప్రభు యేసయ్యా మీ యొక్క కృపలోని నా ప్రభు ప్రతి బిడ్డ వర్ధిల్లి మిమ్మల్ని మహిమపరిచేవారుగా ఉండడానికి సహాయం చేయండి. నా ప్రభు ఈ యొక్క సమయంలో ఏ పరిస్థితుల్లో, ఎక్కడ ఏ ఇబ్బందుల్లో ఉన్నారో ఆ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని వారి యొక్క ఇబ్బందులు తీసివేసి వారి అక్కర్ని తీర్చి ప్రతి విషయంలో వారికి తోడై ఉండి నడిపించమని కోరుకుంటూ ప్రతి బిడ్డని పాదాల దగ్గర పెడుతుంది. నా ప్రభు, నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. God bless you.